ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వైసీపీ సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన మృతికి బెట్టింగ్లే కారణంగా తెలుస్తోంది. సుమారు 30 కోట్ల వరకు జరిగిన ఎన్నికల ఫలితాల బెట్టింగ్లో వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల ఫలితాల నుంచి గ్రామంలో కనిపించకుండా పోయారు. దీంతో 2 రోజుల క్రితం పందెం రాయుళ్లు వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆదివారం గ్రామంలో మల్బరీ షెడ్లో అనుమానాస్పద స్థితిలో వేణుగోపాల్ రెడ్డి శవమై కనిపించారు. వేణుగోపాల్ రెడ్డి చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉలికపాటు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అయితే వేణుగోపాల్ రెడ్డి మరణానికి బెట్టింగ్లే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. పద్మ, ఇటీవల జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మితిమీరినటువంటి ఏదైతే ఒక మితిమీరినటువంటి నేపథ్యంలో మితిమీరినటువంటి నమ్మకంతో డబ్బులు విచ్చలవిడిగా పందాలకు వెచ్చించారు. అయితే దీని ద్వారా గతం నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇల్లు గుల్ల ఒళ్ళు చేసుకుంటున్నారని చెప్పినప్పటికీ కూడా ఈ ఒక సర్వేలు నమ్మొద్దని చెప్పేసి పదే పదే సర్వేలు చెప్తుంతో పాటు ఒక జ్యోతిష్యులు చెప్పారని కూడా కొంతమంది గుడ్డెది చేలో పడిన మాదిరిగా ఎవరికి వారే విచ్చలవిడిగా బెట్టింగ్లు నిర్వహించారు. ఇప్పుడు ఆ బెట్టింగ్లు ప్రాణాల మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం తూర్పు దిగువల్లి గ్రామానికి చెందినటువంటి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి తన కోల్డ్ ఫార్మ్ లో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఆయన ఏదైతే 30 కోట్ల రూపాయల వరకు కూడా బెట్టింగ్లు నిర్వహించారు. అయితే ఈ బెట్టింగ్ నిర్వహించిన తర్వాత పూర్తిగా అప్పుల పాలైపోవడంతో ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కొంతమంది చెప్తుంటే ఇది ఖచ్చితంగా అనుమానాస్పద మృతి అని చెప్పేసి మరికొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే మితిమీరినటువంటి ఈ యొక్క జోదం ఏదైతే ఉందో ఇది చాలా మంది ఇళ్లను గుళ్ళు చేసింది. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ యొక్క బెట్టింగ్లు అనేది నిర్వహించారు. అయితే ఈ బెట్టింగ్ల నిర్వహణ అరికట్టడంలో పోలీస్ శాఖ అయితే పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయంగా పందాలు కాసినటువంటి సుమారు 30 కోట్ల రూపాయలు సొమ్ము పోవడంతో ఏం చేయాలో తెలియక మధ్యవర్తి భావించినటువంటి యొక్క వేణుగోపాల్ దగ్గర ఉంచినటువంటి పందెం రాయుళ్లు గత కొన్ని రోజులుగా కూడా ఆ పందెం డబ్బుల కోసం ఏదైతే అదృష్టమైనటువంటి వేణుగోపాల్ ఇంటి చుట్టూ కూడా తిరుగుతున్న నేపథ్యంలో ఆయన అనుమానాస్పద స్థితిలో కోళ్లపారంలో శవమై తేలాడు. ప్రస్తుతానికి పోలీసులు అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆయన చనిపోయే ముందు ఒక లెటర్ కూడా రాశారని, దీనికి అందరికీ బెట్టింగ్లే కారణం అంటూ కూడా రాసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీని మీద మరింత లోతైనటువంటి దర్యాప్తు చేయాలని, అసలు అయింది ఆత్మహత్య లేదంటే హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలంటే కూడా ఉన్నతాధికారులు నూజివీడు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.